ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రియగజ వాహన సేవలో పద్మావతి దేవి ముగ్ధ మనోహర దర్శనం. తిరుచానూరులో వైభవంగా సిరుల తల్లి జన్మ నక్షత్రోత్సవం. శివపార్వతుల కళ్యాణ వీక్షణంతో పులకితులైన భక్తులు. తిరుపతి కపిలతీర్థంలో మాస శివరాత్రి వైభవం. దేవుని కడపలో ఈ నెల 9 నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుమల తిరుపతిలో పురందరదాసు ఆరాధనోత్సవాలు ప్రారంభం. కన్నడ సంగీత పితామహుడికి స్వర నీరాజనం. హరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు ప్రియగజ వాహన సేవలో భక్తులకు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం గజవాహన సేవ ఘనంగా జరిగింది. లోక పావని శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని నిర్వహించిన గజవాహన సేవ ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. సకల స్వర్ణాభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో అలంకార శోభితులైన అమ్మవారిని వాహన మండపంలో గజవాహనంపై వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు చక్కని తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ సిరుల తల్లి గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అలరారుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకార భూషితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది.
తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం పురంధరదాసు ఆరాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలు, భజనలతో సప్తగిరులు ప్రతిధ్వనించాయి. శ్రీ వెంకటేశ్వరుని భక్తితత్వాన్ని, వైభవాన్ని తన సంకీర్తనలతో దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు పురంధరదాసు. కన్నడ సంగీత పితామహుడిగా ప్రసిద్ధి చెందిన పురంధరదాసు ఆరాధన మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఆరాధన మహోత్సవాలు తిరుమల తిరుపతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం ఉదయం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో సంకీర్తనాలాపన, భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి విచ్చేసిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు పురంధరదాసు సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలు, భజనలతో తిరుమల క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠం పీఠాధిపతి శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురంధరదాసు ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన పురంధరదాసు కీర్తనలు అందరినీ అలరించాయి. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయాన్ని శుద్ధి చేశారు. పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, సాంబ్రాణి తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన లేపనాన్ని ఆలయ ప్రాకారాలు, మండపం, గర్భగుడి, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రికి చెన్నైకి చెందిన సిఎంజీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు గురువారం కంపెనీ ప్రతినిధి తిరుపతికి చెందిన వై రాఘవేంద్ర విరాళం డీడీని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్కు అందజేశారు. అనంతరం డాక్టర్ ఆర్వి కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థకి శ్రీ రాఘవేంద్రరావు గారు, చెన్నై వాస్తవ్యులు, సిఎంజీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా 10 లక్షలు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ కింద ఈరోజు డొనేట్ చేశారు. వారికి స్విమ్స్ కుటుంబం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈ రకంగా దాతలు ముందుకు వచ్చి ఒక అంటే అండర్ ప్రివిలేజ్డ్, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకి అత్యున్నతమైన నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడానికి స్విమ్స్ చేస్తున్నటువంటి కృషిలో తలా ఒక చేయి వేస్తే కానీ ఈ మహాయజ్ఞం ముందుకు జరగదు. అలా వచ్చే దాతలందరికీ ఆహ్వానం. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది క్షేత్రంలో నందీశ్వరునికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్యబాహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోష కాలంలో ముందుగా అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, పీఠ పూజలను జరిపి నందీశ్వరునికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి అంగపూజ, అర్చన తదితర క్రతువులను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ.
ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. పుష్యమాసం గురువారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. గురు రాఘవేంద్ర స్వామి వారిని చక్కగా అలంకరించి స్వర్ణ పల్లకిపై కొలువదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మఠం ప్రాకారంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పల్లకి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఊంజల్ సేవను మనోహరంగా పూర్తి చేశారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ భక్తులకు మంత్రాక్షలతో ఆశీర్వచనం చేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు,
వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీకాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు రామాపురంలోని పురాతన గణపతి దేవాలయంలో జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కంకణధారణ, గణపతి పూజ, కలశ పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి వాస్తు హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. గణనాథుని విగ్రహమూర్తికి శయ్యాదివాసం జరిపి మహామంగళహారతులు సమర్పించారు.
కృష్ణా జిల్లా గూడూరు మండలం ఐదుగుళ్లపల్లిలో కొలువైన శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ సోమేశ్వర స్వామివారికి నందీశ్వరునికి అర్చకులు పలు రకాల ఫలరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో రుద్ర నమక చమక సహితంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. విశాఖలోని ఎంవిపి కాలనీలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం ఉత్సవ శోభగులతో ప్రకాశించింది. విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ వైదిక విజ్ఞాన విపంచి సంయుక్తంగా నిర్వహిస్తున్న వైభవోత్సవాలలో భాగంగా 2వ రోజున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకార శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు అన్నమయ్య సంకీర్తనలు, వాయులీనం, భగవద్గీత శ్లోక పఠనం చేస్తుండగా స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు దీపాలు వెలిగించి స్వామివారి సేవలో పరవశులయ్యారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్యమాసం త్రయోదశి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి నంది వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తి. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించి కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూర హారతులు సమర్పించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువుతీరిన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి కన్నుల పండుగగా అభిషేకం జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అర్చకులు నందీశ్వరునికి పలు రకాల ఫలరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో ప్రదోషాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. నివేదన సమర్పించి హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువుతీరిన శ్రీ గణనాథుని ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పుష్యమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడైన గణనాథునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి చూడ చక్కటి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువుతీరిన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోష సమయంలో అర్చకులు నందీశ్వరునికి శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారికి ఏకకాలంలో నిర్వహించిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులం చేసింది. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు.
प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुण्डमालम् అనంతరం వర్ణశోభిత పూలమాలలు మారేడు దళాలతో శివపార్వతులకు అలంకరణ చేసి నంది వాహనంపై ఆసీనులం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆపై అష్టోత్తర పూజలు జరిపి పంచహారతులు సమర్పించారు. భక్తులు నెయ్యి పిండి దీపాలు వెలిగించి స్వామి అమ్మవారిని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.